అన్నయ్య ప్లీజ్ ఏం జరిగిందో చెప్పు. అంతా ముగిసిపోయింది, ఇంకేం మిగిలేదు అర్చన. అన్నయ్య అసలు నువ్వు అలా ఎందుకంటున్నావు? ఏది ముగిసిపోయిందంటున్నావు? బుల్బుల్కి పెళ్లి నిశ్చయం అయిపోయింది. అర్చన, నీకు తెలుసు కదా, నేను నా జీవితం గురించి ఎన్నడూ ఎక్కువగా ఆలోచించలేదు. భగవంతుడు ఏదిస్తే దాంతోనే నేను సంతోషంగా ఉండేవాడిని. కోరుకున్నదల్లా సింపుల్ ఫ్యామిలీ, అదొక్కటే ఆలోచించాను. ఇవాళ అదంతా నాశనం అయిపోయింది నా కళ్ళ ఎదురుగానే. బుల్బుల్ వేరొకరికి సొంతమవుతూ ఉంటే నేను అలా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. ఒకవేళ నాకు అలా జరగడం మంచిదేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఒక మనిషి తన మనసులో ప్రేమను వ్యక్తం చేయనప్పుడు అతనికి శాస్తి జరగాల్సింది. అందరూ అనేది నిజం అనిపిస్తుంది. నిజంగానే నేను ఎందుకు పనికిరాని వాడిని. నేను జీవితంలో ఎప్పటికీ ఏది సాధించలేను. నేను ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాను. ఎప్పుడు ఇతరుల జీవితాలు బాగు చేస్తూ వచ్చాను. కానీ చివరికి నా జీవిత సంగతి వచ్చేసరికి ఓహో, అంటే ఇతను బుల్బుల్ని ప్రేమించాడా? అంటే ఈ కథ కొత్త మలుపు తిరిగింది. నేను ఇది ఆలియాకు చెప్పాలి. వద్దులే, ఆలియాకు చెప్పకూడదు. తన ఈ మధ్య వేరే ట్రాక్లో వెళ్తుంది. తనకి చెప్పినా కూడా ఏం లాభం ఉండదు. నేను ఈ రహస్యాన్ని నా కోసం వాడుకుంటా. అన్నయ్య, నిన్ను నువ్వు ఎందుకు నిందించుకుంటావు? నిన్ను అసలు లెక్క చేయని వాళ్ళ గురించి అసలు నువ్వెందుకు పట్టించుకుంటున్నావు? నువ్వు మర్చిపో ఆ బుల్బుల్ని. అయినా నువ్వు ఒక్కటే గుర్తుంచుకో, నువ్వు ఓడిపోలేదు. నువ్వెంత మంచివాడువో నాకు బాగా తెలుసు. నువ్వే అమ్మాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయి అదృష్టవంతురాలు అవుతుంది. ఒకవేళ బుల్బుల్ నిన్ను పెళ్లి చేసుకోలేదంటే అది తన దురదృష్టమే అవుతుంది, నీ దురదృష్టం కాదు. ఇక ఇంటికి తిరిగి వచ్చా అన్నయ్య. అలాగే అర్చన, నేను బయలుదేరుతున్నాను. ఇక ఇక్కడ నేను ఉండకూడదు. సురేష్ ఏమైపోయాడో? తను చాలా బాధపడి ఉంటాడు. నేను తనతో మాట్లాడాలి. ఇలా చేయడమే మంచిదని నేను తనకు అర్థమయ్యేలా చెప్పాలి. కళ్ళజోడు, కళ్ళజోడు, ఏంటి దిక్కులు చూస్తున్నావు? నేనే పిలుస్తున్నాను. నువ్వు నా కోసం వెతుకుతున్నానని మాత్రం అనగే. నేను మిమ్మల్ని కాదు, సురేష్ ని వెతుకుతున్నాను. తను ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమో. ఇక్కడెక్కడ ఉండుంటాళ్లే. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు నాతో రా. ఒక్క నిమిషం. నేను ఇప్పుడు తనని కలవడం చాలా ముఖ్యం. తను వెళ్ళిపోయాడంటే దీనికంటే ముఖ్యమైనది ఏం ఉండదులే. నీకు తెలియటం లేదు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కన్ఫ్యూజన్ ని దూరం చేయాలి. అది కూడా నువ్వే చేయాలి. త్వరగా పద. అది చెప్పేది అర్థం చేసుకో. సురేష్ గారు, సురేష్ గారు, ఏంటి అలా వెళ్ళిపోతున్నారు? నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంత తొందరగానా? ఇప్పుడేగా పార్టీ స్టార్ట్ అయింది. నిజమే, కానీ నాకు ఒక ముఖ్యమైన పని జ్ఞాపకం వచ్చింది. మాస్టర్ గారు, ఈ టైంలో మీరు చేయగల ముఖ్యమైన పనేంటి? అది అర్చన నా చెల్లి ఇంట్లో ఒక్కతే ఒంటరిగా ఉంది. అందుకని వెళ్ళటం చాలా ముఖ్యం. ఏం పర్లేదులేండి, కాసేపు ఉండి వెళ్ళండి. కనీసం నాకు సారీ చెప్పే అవకాశమైనా ఇవ్వండి. ఐఎమ్ రియల్లీ సారీ సురేష్ గారు. నేను ఆ ఎంఎంఎస్ విషయంలో మిమ్మల్ని చాలా మాటలు అన్నాను. ఇప్పుడు ఆ రోజు నేను మిమ్మల్ని అన్న మాటలకి మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. రండి. అంటే మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేయట్లేదన్నమాట? అదేం లేదండి, అర్చన ఒకతే ఇంట్లో ఉంది కదా, అందుకని. ఆ విషయంలో మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? తను న్యూ ఇయర్ షో ఏదైనా చూస్తూ ఉండొచ్చు కదా టీవీలో. అంతేకాకుండా న్యూ ఇయర్ ఒక్కోసారి కొత్త వాళ్లతో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకని నాతో రండి. రండి, రమ్మంటున్నానుగా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మ్యామ్. 2 glasses of... చూడండి, నేను అసలు డ్రింక్ చేయను. డోంట్ వరీ, ఐ నో. అందుకని నేను జ్యూస్ ఇమ్మంటున్నాను. 2 glasses of జ్యూస్ ప్లీజ్. ఓకే మ్యామ్. ఓన్లీ జ్యూస్. ఓకే మ్యామ్. ఓ, నిలబడే ఉన్నారే, కూర్చోండి ప్లీజ్. మీరు కనుక కూర్చోకపోతే మీరు నన్ను క్షమించలేదని నేను అనుకోవాల్సి వస్తుంది. కూర్చోండి ప్లీజ్. ఐఎమ్ సో సారీ. ఆ రోజు మిమ్మల్ని చాలా మాటలు అన్నాను. ఏం పర్లేదు, ఇట్స్ ఫైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తీసుకోండి. థ్యాంక్స్.
ఇవాళ ఈ కుటుంబానికి చాలా మంచి రోజు కదా. ఒకదాని తర్వాత ఒకటి గుడ్ న్యూస్ వినపడుతుంది. అన్నిటికంటే గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడే అందిన వార్త, ప్రవీణ్ బుల్బుల్ల పెళ్లి న్యూస్. వావ్, బుల్బుల్ చాలా సంతోషంగా ఉంది కదా. అది ఇలా ఇవ్వండి. మీరేమో ఇది తీసుకోండి ప్లీజ్. నిజానికి అనకూడదు అనుకోండి, కానీ మనసులో మాట మనసులో ఉంచుకోకూడదు కదా. ఏంటంటే నాకేమో ఆ ప్రవీణ్ బుల్బుల్ల జంట అస్సలు నచ్చలేదు. అంటే ఐ మీన్ అది నేనేమనుకుంటున్నానంటే ప్రజ్ఞకి అభికి మధ్య జరిగినట్టే వాళ్ళిద్దరికి జరగకూడదని. ఐ మీన్ అది ప్రజ్ఞ అయితే ఈ కుటుంబంలో అడ్జస్ట్ అయిపోయింది అనుకోండి, కానీ నా ఉద్దేశంలో బుల్బుల్ అలా అడ్జస్ట్ అవ్వకపోవచ్చు. నిజానికి ప్రవీణ్ లాంటి అబ్బాయికి ఆలియా లాంటి అమ్మాయే బాగుంటుంది. ఇక బుల్బుల్ లాంటి నిరాడంబరమైన అమ్మాయికి అలాంటి వారే రావాలి. ఉదాహరణకి మీలాంటి వారు. ఐమ్ సో సారీ, నేను కొంచెం ఎక్కువగా ఎమోషన్ అయ్యాను కదా. కానీ నేను మీ గురించి చాలా విన్నాను. మీరేమో హానెస్ట్ అని, లాయల్ అని, అలాగే మీ స్టూడెంట్స్ అందరికీ వాళ్ళకి మీరే ఐడల్ అని. ఇంకోటి చెప్పనా, ఏ అమ్మాయి అయినా మీలాంటి వారినే కోరుకుంటుంది. ఎవరిలో అయితే ఇన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయో. కానీ మీరు ఇంకా బ్రహ్మచారిగానే ఉండిపోయారు. ఎందుకని? అంటే ఏదైనా ప్రేమ విషయంలో చిక్కుకున్నారా ఏంటి? ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే మీరు వెళ్ళి ఆ మాట తనకు చెప్పండి. లేదంటే చాలా ఆలస్యం అయిపోవచ్చు. అప్పుడు మీ జీవితం అంతా మీరు ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు అందరూ మిమ్మల్ని లూజర్ లూజర్ అని కూడా అంటారు. సారీ, ఇంకో గ్లాస్ దొరుకుతుందా? అలాగే, తప్పకుండా. త్వరగా ఇవ్వు. ఏంటిది ఇలా ఉంది? బుల్బుల్, పద పద నాతో పాటు. ఎక్కడికి రమ్మంటున్నా? మా ఇంటికి. ఇది మీ ఇల్లు కాకూడదు బుల్బుల్. నువ్వు ఇక్కడ ఎన్నిటికీ సుఖపడలేవు బుల్బుల్. పద. నేను మీ ఇంటికి ఎందుకు రావాలి? ఎందుకంటే బుల్బుల్, నీకేమో అక్కడే సంతోషంగా ఉంటుంది. సో నేను ఇక్కడే సంతోషంగా ఉన్నాను, ఎక్కడికి రాను. బుల్బుల్ పద. చూడు సురేష్, నువ్వు నేను నీతో ఒక విషయం. నువ్వు మందు తాగొచ్చావా సురేష్? ఏంటి? నేనేం డ్రింక్ చేయలేదు. పద బుల్బుల్. సురేష్, నువ్వు స్పృహలో లేవు. కాసేపు గెస్ట్ రూమ్ కి వెళ్ళి విశ్రాంతి తీసుకో. బుల్బుల్కి పెళ్లి నిశ్చయం కాబోతుంది. నువ్వేమో నన్ను కమాన్ ప్రజ్ఞ, నీకన్నీ తెలిసి కూడా నువ్వు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నావా? సరే సరే, అయితే నేను వెళ్ళిపోతాను. కానీ నేను ఒంటరిగా మాత్రం వెళ్ళను. బుల్బుల్ కూడా నాతో వచ్చి తీరాలి.
సురేష్ ఇక్కడ నుంచి వెళ్ళు, నా చేయొద్దు. కాదా? సురేష్, నా చేయొద్దు. నీకెంత ధైర్యం ఉంటే నా చేయి నేను నీ పట్టుకుంటావు? చెయ్యి వదలు. వదలనంటే వదలను, నువ్వు నాతో సురేష్ రావాల్సిందే. చెప్పేది నీకెన్నో చేయొద్దు సురేష్. ఆంటీ గారు, నేను తన చెయ్యి వదలను. నీకేమైనా పిచ్చెక్కిందా? ఆంటీ గారు, మీరు దీనికి ఏ పేరు పెట్టినా సరే గాని నేను దానికి పెళ్లి జరగనివ్వను. పద. చెయ్యి వదులు సురేష్, మితిమీరి ప్రవర్తించకో. ఇప్పుడు కనుక నేను మితిమీరకపోతే అప్పుడు బుల్బుల్కి పెళ్లి అయిపోతుంది. నీకే చెప్పింది తన చెయ్యి వదులు. నేను వదలను. వదులుతావా లేదా? నీకు సిగ్గుగా లేదా? నువ్వు మా పెద్దమ్మాయి అత్తారింట్లో నిలబడి మా చిన్నమ్మాయి పెళ్లి చెడగొడతానంటావా? అసలు నువ్వు ఎవరివి? నీకెంత ధైర్యం ఎలా వచ్చింది? బుల్బుల్ చేపట్టుకోవడానికి నీకు అసలు హక్కు ఏ ఉంది? నేను బుల్బుల్ని ప్రేమిస్తున్నాను. ఆ హక్కుతోనే నేను తను చేయి పట్టుకున్నాను. బుల్బుల్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను బుల్బుల్. నీ మీద ప్రేమ నాకు నిన్న మొన్న పుట్టింది కాదు. నేను నిన్ను మొదటిసారిగా చూసినప్పటి నుంచే నీతో ప్రేమలో పడ్డాను బుల్బుల్. అవును ఆంటీ గారు, ఆ రోజు నేను ప్రజ్ఞతో పెళ్లికి ఎలా ఒప్పుకున్నానంటే నేననుకున్నాను అప్పుడు మీరు నాకు బుల్బుల్తోనే పెళ్లి చేస్తున్నారని. అలా అనుకుని నేను సరే అన్నాను. నీకు పిచ్చిగానే పట్టిందా? ఎందుకు ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నావు సురేష్? నాకు తెలుసు, ప్రేమ అనేది ఒకవైపే ఉన్నప్పుడు అందరూ దాన్ని వాగుడని అంటారని తెలుసు. నా మనసులో మాట బయటికి చెప్పలేకపోయాను. అలా అది మనసులోనే ఉండిపోయింది. అప్పట్లో నేను ఏమనుకునేవాడినంటే ఏదో ఒకరోజు బుల్బుల్ నా ప్రేమను తప్పక గుర్తిస్తుంది అనుకున్నాను. ఇవాళ ఇక్కడ బుల్బుల్ పెళ్లి నిశ్చయం అవుతుంటే నేనిక ఉండబట్టలేకపోయాను. అందుకే బుల్బుల్ ఇప్పుడు నీకు అర్థమైపోయింది కదా నేను నిన్నెంతగానో ప్రేమిస్తున్నానని. మరి అతన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? ఎందుకంటే నేను నిన్ను ప్రేమించడం లేదు, నేను నిన్ను ద్వేషిస్తున్నాను. నిన్ను నేనే కాదు, ఏ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోదు. పెళ్లి మాట అలా ఉంచు, కనీసం నీతో స్నేహం కూడా చేయదు. మా అక్క విషయంలో నువ్వు చేసిన తప్పుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. కానీ మా అక్క అవన్నీ మర్చిపోయింది, ఎందుకంటే తనంత మంచిది కాబట్టి. నేను ఎంతో గౌరవంగా ఇక్కడికి ఆహ్వానించింది. కానీ నువ్వేం చేశావు? నువ్వు తన జీవితం స్పాయిల్ చేయాలనుకుంటున్నావు, ఇప్పుడు నా జీవితం స్పాయిల్ చేస్తున్నా. నిన్ను నేనే కాదు, ఏ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు. బుల్బుల్ నువ్వేం చేస్తున్నావు తన స్పృహలో లేడు, తనకి తెలీదు. అన్నీ తనకి తెలుసు. తన ఆలోచనలు ఏమిటో నీకు మాత్రం తెలీదు. తను కావాలనే నీ విషయంలో అలా చేశాడు, నేను మోసం చేశాడు, తన స్వార్థం కోసం వాడుకున్నాడు. కానీ నీ మనసులో ఉన్న ఆలోచనలు మిస్టర్ సురేష్, అవన్నీ నేను సాగనివ్వను. అర్థమైందా నీకు? బుల్బుల్, అంత మాట అనుకు బుల్బుల్. చూడు బుల్బుల్, ఇప్పుడు కనుక నేను మీ ఇంట్లో వాళ్ళకి నీకు నా మనసులో మాట చెప్పకపోతే నువ్వు నాకు చాలా దూరం అయిపోతావు బుల్బుల్. దయచేసి నన్ను నమ్ము బుల్బుల్. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా. నా ప్రేమ కారణంగానే నేను ప్రజ్ఞని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. బుల్బుల్, నేను నిన్ను జీవితం అంతా దూరం నుంచి చూస్తూ బతుకుతున్నాను. చూడలేనంత దూరంగా మాత్రం వెళ్ళిపోకు బుల్బుల్. నేను చేసిన తప్పుకు అంత పెద్ద శిక్ష నువ్వే విధించు. మా అక్కకి శిక్ష విధించా. అక్కేమో నీకు ఇంత గౌరవం ఇచ్చి నిన్ను ఇక్కడికి పిలిస్తే నువ్వు మద్యం తాగి ఇంత రభస సృష్టిస్తున్నా. నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను. మా అక్కకి స్నేహితుడివి, ఒక మంచి ప్రొఫెసర్ అనుకున్నాను. కానీ నువ్వెలాంటి పుస్తకం అంటే అట్ట చూసి మంచి పుస్తకం అనుకోవడానికి లేదు. For that, I really hate you. బుల్బుల్, నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను అసలు డ్రింక్ చేయలేదు. నేను అసలు డ్రింక్ చేయలేదంటే చేయలేదు. నేను డ్రింక్ చేయలేదు. మీరంతా చూడొచ్చు కావాలంటే. మీరెవరు నన్ను మీరెవరు నన్ను
తప్పుగా అనుకోకండి. ప్రజ్ఞకి దీని గురించి ఏమీ తెలియదు, తన్ని మాత్రం ఏమనకండి. ఎందుకంటే నేను మొదటిసారి నేను నా మనసులో మాట అందరి ఎదుట చెప్పాను. ఇక నేనన్న మాటలకి నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. నన్ను ప్లీజ్ క్షమించాలి, మీరంతా క్షమించండి ప్లీజ్. అయితే నేను ఒప్పుకుంటాను, కాదనడం లేదు. నేను చెప్పిన పద్ధతి తప్పు పద్ధతి. పద్ధతి ఒకటే కాదు, నువ్వన్న మాటలన్నీ తప్పే. నువ్వేమనుకున్నావు? నువ్వేదో అందరి ముందు కన్ఫెస్ చేస్తే, నీ ఫీలింగ్స్ చెప్పేస్తే నేను నా నిర్ణయం మార్చుకుంటాననుకున్నావా? నేను ప్రవీణ్ని కాదని నిన్ను పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావా? నో వే. ముందు చెప్పు, నువ్వు మూర్ఖుళ్ళ బిహేవ్ చేస్తున్నావా లేక నిజంగానే మూర్ఖుడువా? బుల్బుల్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకని నువ్వు నన్ను నీ ఇష్టం వచ్చినట్టు అనొచ్చు. అంటే పిచ్చివాడు, మూర్ఖుడు, కానీ దయచేసి నన్ను మోసగాడివని మాత్రం అనద్దు నువ్వు. బుల్బుల్, నువ్వు నన్ను ప్రేమించకపోయినా సరే దయచేసి నన్ను ద్వేషించుకు. చూడు బుల్బుల్, నువ్వు నాకు ఒక అవకాశం ఇవ్వు. నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరని నీకు రుజువు చేసి చూపిస్తాను. బుల్బుల్, నీ సంతోషం కోసం నన్ను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నీ బాధ్యతలు నిర్వహించడానికి, అలాగే మీ వాళ్ళని చూసుకోవడానికి కూడా నీ సంగతి నువ్వు చూసుకోలేకపోతున్నావు, ఇంకా నా సంగతి ఏం చూస్తావు? అది కాదు బుల్బుల్, నేను చెప్పాను. సురేష్ ప్లీజ్, ఇక నేను నీ బాగుడు వెందల్చుకోలేదు. వెళ్ళు ఇక్కడి చాలు నుంచి. చాలు చాలు. నేను మాట్లాడుతుందంతా నీకు వాగుడులా అనిపిస్తుందా? ఎలా వాగుడవుతుంది నాకు అది ముందు చెప్పు. నాకు తెలుసులే ఇదంతా ఎందుకు వాగుడు అనిపిస్తుందో. ఎందుకంటే నేను చూడ్డానికి బాగుండను, మంచి బట్టలు వేసుకోను, నేను పేదవాణ్ణని. నేను నా సంగతి కంటే ముందు ఇతరుల గురించి ఆలోచిస్తాను. సిస్టమ్ కి బయట ఉంటూ సిస్టమ్ కి వ్యతిరేకంగా పోరాడతాను. సిస్టమ్ ని మార్చాలనుకుంటాను. అందుకేనా ఇదేగా నెల లోపం? బుల్బుల్, నేను ఎలాంటి వాడినైనా కావచ్చు, కానీ మిగతా వాళ్ళలాగా నేను అబద్ధాల కోరిని కాదు, మాయిగాడిని కాదు, నకిలీ మనిషిని కాదు. నాకు తెలుసు నేను మిడిల్ క్లాస్ వాడిని, స్వర్గ సుఖాలు గల జీవితాన్ని నీకు ఇవ్వాలని తెలుసు. కానీ నేను జీవితాంతం నిన్ను ప్రేమిస్తూ ఉంటాను, గౌరవిస్తూ ఉంటాను, నీకు స్వేచ్ఛనిస్తాను. బుల్బుల్, నేను ఇంతకాలం అతి చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ అవుతూ వచ్చాను. కానీ నీ సంతోషం విషయంలో మాత్రం నేనన్నిటికీ రాజీ పడబోను. ఒక్కసారి నన్ను నువ్వు నీ మనోనేత్రంతో చూడు, అప్పుడు నీకు నాలో ఎలాంటి లోపం కనిపించదు. నేను కాదు, నువ్వే నీ ఆలోచన మార్చుకోవాలి, నీ ఆలోచన విధానం మార్చుకోవాలి. అసలు నీ ఉద్దేశం ఏంటి? నువ్వెలా కోరుకుంటే ఈ లోకం అలాగే ఉంటుందా? నీ ఇష్టం వచ్చినప్పుడు పెళ్లికి సరే అండావు, ఇష్టం లేనప్పుడు పెళ్లికి కాదండావు. నీలాంటి మనుషులు ఉన్నారే. బుల్బుల్, ఒక్క క్షణం నాకు ఒక్క అవకాశం ఇవ్వు. నన్ను నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు నన్ను ఎలా చేయమంటే నేను అలాగే చేస్తాను. కానీ నాకు ఒక అవకాశం ఇవ్వు. నువ్వు నాతో రా బుల్బుల్, ప్లీజ్ బుల్బుల్, నా మాట విను. ప్లీజ్ ఒక్కసారి నా మాట విని నాతో రా బుల్బుల్. ప్లీజ్ బుల్బుల్, ప్లీజ్ నాతో రా. సురేష్, నిన్నే ప్రేమించమని నువ్వు తనని ఎంత మాత్రం బలవంత పెట్టకూడదు సురేష్. చూడు సురేష్, నేను నీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలను. నీ మనసులో పరిస్థితి నాకు అర్థమవుతుంది. కానీ నువ్వు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. ప్రేమ ఒకవైపు ఉండొచ్చు, కానీ పెళ్లి అలా ఉండదు సురేష్. పెళ్లి అనేది ఒక్కరే ఒప్పుకుంటే సరిపోదు. అలాగే ఇష్టపడినప్పుడే సంతోషించడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు ఇప్పుడేగా చెప్పావు నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలనని. నిజంగా నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని ఉంటే నా సంతోషం కోసం నువ్వు బుల్బుల్ వదిలే ప్రవీణ్. ఎందుకంటే నువ్వు గనక బుల్బుల్కి దూరం అయిపోతే తను నన్ను అంగీకరిస్తుంది. సురేష్, అలా ఎప్పుడూ జరగదు. నువ్వేదేదో మాట్లాడుతున్నావు. చూడు సురేష్, బుల్బుల్ నిన్ను ప్రేమించట్లేదు. తనకు నీ మీద ప్రేమ లేదు. ఒకవేళ నీ మీద ప్రేమ ఉండుంటే తనే నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి ఉండేది. తనెందుకు నేనే మీ ఇద్దరికి పెళ్లి జరిపించుండేవాణ్ణి. కానీ నిజం చెప్పనా సురేష్, బుల్బుల్ నన్నే ప్రేమిస్తోంది. బుల్బుల్ నేను ఎంతో ప్రేమిస్తున్నాను. మరి ఈ నిజాన్ని మీరంతా ఎందుకు గుర్తించడం లేదు? ప్రజ్ఞ, నీకు తెలుసుగా, నువ్వు బుల్బుల్తో మాట్లాడు. ఎందుకంటే తను నీ మాట ఎప్పుడూ కాదనదు. తనకి నువ్వు అర్థమయ్యేలా చెప్పు. నేను తన్ని ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్పు. అలాగే తన కోసం నేను పూర్తిగా మారిపోతానని చెప్పు. నువ్వు ప్లీజ్ తనతో మాట్లాడు. సురేష్, చూడు, నువ్వు స్పృహలో లేవు కదా. రేపు ఉదయం మాట్లాడు. రేపు కాదు,
రైట్ నౌ. బుల్బుల్ బుల్బుల్తో మాట్లాడు ప్లీజ్. వెళ్ళు 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 వెళ్ళు. సురేష్ ప్లీజ్ నేను చెప్పేది విను. సురేష్ నేను బుల్బుల్కి ఎంత మాత్రం నచ్చ చెప్పలేను, కానీ నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఒకప్పుడు నాకు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది కనుక. కానీ సురేష్ నేను ఎప్పుడైనా సరే నీ దగ్గరకు వచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, ప్రేమించాలి అని బలవంత పెట్టలేదు కదా. అలా చేస్తే ప్రేమ అనరు కదా సురేష్. సురేష్, బుల్బుల్ ఆనందవంతా ప్రవీణ్తో కలిసి ఉండడంలోనే ఉంది. తను ప్రేమిస్తోంది ప్రవీణ్ని. ఇదే తన జీవిత వాస్తవం. నువ్వు గ్రహించవలసిన వాస్తవం ఏంటంటే, ఐమ్ సారీ సురేష్, కానీ బుల్బుల్ నీకు ఎప్పటికీ దక్కదు. ప్రవీణ్ ప్రేమిస్తుందా? బుల్బుల్ ప్రవీణ్ని ప్రేమిస్తుంది. నువ్వు గ్రహించవలసిన వాస్తవం ఏమిటంటే, బుల్బుల్ నీకు ఎప్పటికీ దక్కదు.